కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. మరోసారి బూతులతో రెచ్చిపోయినటువంటి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మనకి అక్కడ బూతులతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఒక మహిళకు సంబంధించినటువంటి ఏదో ప్రశ్నిస్తున్నటువంటి ఎమ్మెల్సీని ఒక మహిళ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో న్యూస్ కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులపై ఆయన దురుసుగా ప్రవర్తించడం, దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న తెలంగాణ అమరవీరుల దినోత్సవం అంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు 9 సంవత్సరాలు గడిచి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో నిన్న అమరవీరుల స్మారకార్థం ఒక ప్రత్యేక రోజున అయితే కేటాయించారు. ఈ అంశంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అమరవీరుల స్థూపం ఉన్నప్పటికీ కూడా ఆ శిలాఫలకంపై ఈటెల రాజేందర్ పేరు ఉండటాన్ని జీర్ణించుకోలేని పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆ అమరవీరుల స్తూపాన్ని కూల్చివేసి నూతనంగా మళ్ళీ ఒక అమరవీరుల స్తూపంలో అయితే నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న ఆ స్తూపాన్ని ఆవిష్కరించినప్పుడు అక్కడ ఉన్న స్థానిక మహిళ తమకు సంక్షేమ ఫలాలు అందట్లేదు అంటూ చెప్పేసి కూడా తానని నిలదీయడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ లోకల్ గా ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ కెమెరామెన్ అది కవర్ చేస్తున్న క్రమంలో ఆ మహిళ వైపు ఫోకస్ చేయడంతో అతన్ని ఎవరైతే ఆ కెమెరామెన్ ఉన్నాడో ఆ కెమెరామెన్ ని నిర్దాక్షిణ్యంగా అతని ఫోన్ లాక్కోవడమే కాకుండా అతన్ని తీసుకెళ్లి ఒక 3 గంటల పాటు అతన్ని అంటే కొట్టడం కూడా జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి అనుచరులతో పాటు తను కూడా మనం ఎవరైతే ఆ కెమెరామెన్ ఉన్నాడో తనతో మాట్లాడడం జరిగింది. తనని కొట్టడం కూడా జరిగింది. కడుపులో తన్నడు అంటే బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. పాడి కౌశిక్ రెడ్డికి ఇదంతా కొత్త ఏం కాదు. గతంలో కూడా చాలా సార్లు ఉద్యోగులపై గాని ఇతరత్ర గ్రామస్తులతో గాని చాలా మందితో కూడా ఇలాంటి ఘటనలు ఫోన్ కాల్స్ రికార్డింగ్ చేసుకుంటున్నాడు. ఇట్లాంటి వాటిలో ఇప్పటికీ పలుమార్లు మీడియాకి ఎక్కిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉగిసపడుతున్న సమయంలో మానుకోట ఉద్యమంలో అప్పుడు కూడా తెలంగాణ వాదులపై కూడా ఈ పాడి కౌశిక్ రెడ్డి రాళ్లు రువ్విన ఘటన కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇప్పుడు మళ్ళీ ఈయన ఈ అంశాన్ని అంటే ఇప్పుడు ఏదైతే ఈ కెమెరామెన్ ని సెల్ ఫోన్ లాక్కుని తనని చిత్రహింసలకు గుర్తు చేయడంతో ఆ కెమెరామెన్ బెదిరిపోయి వాళ్ళ ఛానల్ నిర్వాహకుడికి అయితే సమాచారం అందించాడు. అప్పుడు సమాచారం అందుకున్న నిర్వాహకుడు ఇమీడియట్ గా అక్కడ ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసి ఫోన్ ఇవ్వాల్సిందిగా తన సిబ్బంది అంటే మీడియా ప్రతినిధిని కూడా వదిలిపెట్టాల్సిందిగా అడిగినప్పుడు నువ్వు కూడా రారా నీ సంగతి కూడా చూసుకుంటా అంటూ తనపై కూడా బూతులతో రెచ్చిపోయాడు. అంటే ఇదంతా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీకి రానున్న అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యవహార శైలి మాత్రం కాస్త ఇబ్బంది కలిగించామని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు బీఆర్ఎస్ పార్టీ నేతల తీరు మాత్రం ప్రజలు అసహించుకుంటున్న పరిస్థితి నిలుస్తుంది. అంటే ఈ రోజు స్థానికంగా అంటే హుజురాబాద్ చెందిన పార్టీ శ్రీకాంత్ అంటే ఇలాంటి చర్య ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియాపై ఖచ్చితంగా ఇబ్బందిగా ఉండేటప్పుడు సమాధానం చెప్పొచ్చు, లేకపోతే వారించే అవకాశం ఉంటుంది. కానీ దాడి చేసి బూతులు తిట్టడం అంటే ఎంత మనుషంగా ప్రవర్తించడం అనేది అంటే అధికారికి సంబంధించినటువంటి ప్రభుత్వ మండలి చూసుకోవాలనుకోవచ్చా? అంటే ఎలాంటి అసలు దీనికి సంబంధించినటువంటి ఏమైనా పోలీసులు చర్యలు తీసుకోవడం కంప్లైంట్ జరిగిందా? ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు ఏమంటున్నాయి? దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నాయి? తప్పకుండా అంటే ఇదంతా కూడా ఒక అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము జర్నలిస్టులపై దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మనకు చట్టంలో అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు అంటే ఇటీవల కాలంలో చూసుకోవచ్చు మనం వరంగల్ జిల్లాలో కూడా 2 ఛానళ్లకు సంబంధించిన ప్రతినిధులపై కూడా దాడులు జరిగాయి. దీని అంతా కూడా 2 జర్నలిస్టు యూనియన్లు అంటే అనుబంధ సంస్థ అంటే ఏదైతే జర్నలిస్టు యూనియన్లు కూడా ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. దీనిపై కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు జరిగిన తాజా పరిణామాన్ని కూడా కొంతమంది జర్నలిస్టులు అయితే ఎవరైతే ఈ ఛానల్ ప్రతినిధులు ఉన్నారో వారిని కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వారిని కేసు పెట్టండి మీ వెనకాల మేము ఉంటామంటూ కూడా ప్రోత్సహిస్తున్న పరిస్థితి. అయితే దీనికి భిన్నంగా పాడి కౌశిక్ రెడ్డి పోలీసులతో అంటే రివర్ గేర్ లో ఏదైతే వీళ్ళు వసూళ్లకు పాల్పడుతున్నారు ఛానల్ పేరు చెప్పుకొని అని చెప్పి వాళ్ళపై తిరిగి రివర్స్ కేసు పెడతానంటూ కూడా ఆ ఆడియో రికార్డ్ లో మనకు అర్థమవుతుంది. అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతి నిత్యం ఏదో ఒక చోట అంటే జర్నలిస్టులపై దాడులకు దిగడము కాకుండా అంటే సమాజంలో జరుగుతున్న అవినీతిని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలను వాళ్ళు చేస్తున్న తప్పులను మనము ప్రశ్నించే విధంగా కూడా ఒక జర్నలిస్ట్ అధికారాలు అయితే ఉంటాయి. ఈ క్రమంలో జర్నలిస్టులను కూడా నిర్బంధించే విధంగా వారిపై ఏదైతే కేసు గతంలో కూడా చూడొచ్చు మీడియాపై దాడులు ఇటీవల కాలంలో అయితే తీవ్రంగా పడ్డారు. తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళపై కూడా జర్నలిస్ట్ రఘు
ఆ తొలి వెలుగు రఘు లాంటి వాళ్ళ మీద కూడా ఇటీవల ఆ రఘును అయితే ఒక గతంలో కిడ్నాప్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అంటే ప్రతిసారి ఏదో ఒక చోట ఎక్కడో చోట మీడియాపై దాడులు మాత్రం తీవ్రంగా అవుతున్నాయని కూడా చెప్పొచ్చు.